లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఈ అతిథుల పరిచయం శ్రీ బండారు శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, ఆల్ ఇండియా రేడియోలో ఉన్నతోద్యోగం చేసి రిటైర్ అయ్యారు. శ్రీమతి లక్ష్మీపార్వతి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసనసభ మాజీ సభ్యురాలు. శ్రీమతి సీతా రత్నకుమారి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ పిఎల్ శ్రీనివాస్ గారు, టీఆర్ఎస్ నేత. శ్రీ అంబటి రామకృష్ణ గారు, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ఇక ప్రత్యేక హోదా అంశం, కేసీఆర్తో పొత్తు వ్యవహారం, కేసీఆర్తో లేని పొత్తు వ్యవహారం, కేసీఆర్పై చంద్రబాబు చేస్తున్న ప్రచారం, ఇవన్నీ కూడా మళ్ళీ చర్చనీయాంశం అవుతోంది. డైరెక్ట్గా నిన్న జగన్ గారు తీవ్రస్థాయిలో ప్రశ్నించారు చంద్రబాబు గారిని. రామోజీరావు గారి ఆస్తుల్ని కేసీఆర్ ఏమైనా బెదిరించారా, ఆస్తులున్నాయని, లేదా రాధాకృష్ణ ఆస్తుల్ని బెదిరించారా? అంతదాకేందుకు మీ ఆస్తి గురించి, మీరు అక్కడంతా ఆస్తులు కట్టుకున్నారు కదా, ఆస్తులన్నీ మీకు అక్కడే ఉన్నాయి కదా, మిమ్మల్ని ఏమైనా బెదిరించారా? ఎందుకు తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెడతారంటూ జగన్ తీవ్రస్థాయిలో చంద్రబాబుని ప్రశ్నించారు. మరోవైపు చంద్రబాబు గారు తన రక్తం మరిగిపోతోందని తాజాగా మళ్ళీ వెల్లడించారు. గతంలో బీజేపీని చూస్తే రక్తం మరిగింది, ఆ తర్వాత ఆయనతో వాళ్ళతో కాపురం పెట్టుకున్నారు. అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళంతే మరీ రక్తం మరిగిపోయింది, ఇప్పుడు కాంగ్రెస్తో స్నేహం చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్తో రక్తం మరుగుతోంది అంటున్నారు. గతంలో కేసీఆర్ని ఎలా బతిమిలాడింది ఒకసారి చూసి, అప్పుడు జనం రక్తం మరగాల, ఈయన రక్తం మరగాల? ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత ఎవరి రక్తం మరగాలి? రామోజీరావు ఆస్తుల్ని, చంద్రబాబు ఆస్తుల్ని, లేదా రాధాకృష్ణ ఆస్తుల్ని కేసీఆర్ బెదిరిస్తున్నారా, వాటి మీద బెదిరిస్తున్నారా అన్న దాని మీద చర్చలోకి వెళ్దాం. ఇప్పుడు ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత ఎవరి రక్తం మరగాలో బండారు శ్రీనివాసరావు గారిని అడుగుదాం. తమిళలో తెలంగాణలో మనం పోతే ఆంధ్ర వాళ్ళ పెత్తనం మాట్లాడతాడు కేసీఆర్. రక్తం ఉడికిపోతా ఉంది. ఈ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండు, ఇక్కడ తిరగలేరని చెప్పి తెలియజేస్తాను. నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను, అతన్ని కలిశాను, నేనే తగ్గాను. నా దగ్గర పనిచేసిన వ్యక్తితో నేనే తగ్గానంటే ఎగో ప్రాబ్లం ఉంటుంది. ఇతనేంటి నా దగ్గర పనిచేశాడు, నేను తగ్గాలనుకుంటాడు. నాది కాదు. నేను తగ్గేది ఒక మంచి కోసం. అవసరమైతే నేనే తగ్గి 10 మందిని కలుపుకొని పోతాను తప్ప ఎప్పుడు కూడా నేను ఎగో ప్రాబ్లంతో ముందుకు పోలేదు. ఆ ఉద్దేశంతో నేను కలుస్తానంటే కలవకుండా, కడాన మీరు చూస్తే కలవకుంటే పోయారు, పర్వాలేదు. మీరు కాంగ్రెస్ తో కూడా పొత్తు పెట్టుకోకూడదని నాకు ఆదేశాలు ఇస్తాడు. తమ్ముళ్ళు ఏమనాలో నాకైతే అర్థం కాల. ఏం తమ్ముళ్ళు, తెలంగాణలో మనం పోతే ఆంధ్ర వాళ్ళ పెత్తనం మాట్లాడతాడు కేసీఆర్. రక్తం ఉడికిపోతా ఉంది. ఈ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండు, ఇక్కడ రైట్. అది రక్తం మరిగే సన్నివేశం. మరి నిజానికి రక్తం మరగాల్సింది ప్రజలకా, చంద్రబాబు గారికా? కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఇప్పుడు పొత్తు పెట్టుకుంటున్నారు, మద్దతు ఇస్తున్నారు, లేదా కేంద్రంలో పెట్టుకుంటున్నారు, ఏపీలో లేదంటున్నారు. బీజేపీని చూసి గతంలో రక్తం మరిగిందన్నారు, కాంగ్రెస్ని చూసి రక్తం మరిగిందన్నారు, ఇప్పుడు కేసీఆర్ని రక్తం మరిగిందంటున్నారు. మరి గతంలో ఆయన చేసిన, అందరితోటి కాపురం చేసిన చంద్రబాబుతోటికి రక్తం, ప్రజలకి రక్తం మరగాల? బండారు శ్రీనివాసరావు గారికి మీరు చెప్పండి, నిజంగా మీకు ఎవరిని చూస్తే రక్తం మరుగుతుంది? ఒక విషయం అండి, ఈ మైండ్ గేమ్ తోటి రాజకీయ పార్టీల్లో ఆడుతున్నటువంటి మైండ్ గేమ్ ఒకటి ఒప్పుకుంటాను. కేసీఆర్కి, టీడీపీకి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి, కేసీఆర్ గారికి, లేకపోతే టీఆర్ఎస్కి, టీడీపీకి, వేరే రాజకీయ పార్టీల మధ్య 190 ఉండొచ్చు. కానీ అది తీసుకొచ్చి ప్రజలకు ఆపాదిస్తున్నారండి. అది చాలా దారుణమైన విషయం. ఇది అంటించడం తేలికే. వరిగడ్డి నిప్పంటించాలంటే అగ్గిపుల్ల పడేస్తే తగలబడుతుంది. ఆర్పడం ఎంత కష్టం చెప్పండి. ఇవాళ ఒక సంయమనంతో వ్యవహరించాల్సిన సందర్భం అండి ఇది. ఎన్నికల వేడి, అసలే వేడి ఉంటుంది. ఆ వేడిలో కనుక ఒక చిన్న మాట కూడా ఒక అపార్థాలకు తావిస్తుంది. పైగా ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య, ఇవన్నీ కాస్త సంయమనం అనేది నీడ్ ఆఫ్ ది డే అనుకుంటున్నాను. ఇలా మాట్లాడటం వల్ల ఏంటంటే వాడు బాగానే ఉంటారండి. ఇవాళ మీరు చెప్పినట్టుగా హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళందరూ వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు బాగానే ఉంటారు. అయితే ఒక్కటి ఇంకో మాట చెప్తాను, ఇప్పుడు వ్యాపారాలు చేసుకున్న వాళ్ళని బెదిరిస్తున్నారంటున్నారు కదా. బెదిరిపోవడానికి ఊరికే మిమ్మల్ని నన్ను బెదిరిస్తే నేను బెదిరిస్తాను? నాకేముంది? గవర్నమెంట్తో నాకేం పేచీలు లేవు, నాతో గవర్నమెంట్కి ఏం పేచీలు లేవు, ఇబ్బందులు లేవు. నన్ను బెదిరిస్తే నేను ఎందుకు బెదిరిస్తాను? వాళ్ళు బెదిరిపోతున్నారంటే వాళ్ళలో ఏదో ఒక లోపం ఉండాలి. లోపం లేకుండా ఎవరు బెదిరిస్తారు చెప్పండి? ఈ రోజుల్లో వాళ్ళు వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఏదన్నా లోపాలన్నా చేస్తుండాలి, లేదా వీళ్ళకి వాళ్ళకి మధ్య అండర్స్టాండింగ్. వాళ్ళతో మనకేంటంటే సంబంధం?
హైదరాబాద్లో నిన్న ఫేస్బుక్లో పోస్టింగ్ చూసాను, ఒక ఆర్డర్ రాసింది, హాయిగా ఉన్నాం 40 ఏళ్ల బట్టి ఇక్కడ, ఇవాళ ఎందుకు వచ్చింది ఈ సమస్య, ఇవాళ మమ్మల్ని ఇక్కడ హాయిగా బతకనివ్వండి, ఇక్కడ మీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మీరు చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు, కానీ ఇక్కడ హాయిగా బతుకుతున్న వాళ్ళ మధ్య ఇవాళ మేము మళ్ళీ మీరు వెనక ఒక 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం ఉన్నటువంటి పరిస్థితులు మళ్ళీ మీరు సృష్టించకండి దయచేసి. ఆంధ్ర వాళ్ళని వీళ్ళు ఇప్పటిదాకా కలిసిపోయి ఉంటున్నారు 5 ఏళ్ల బట్టి, ఎవరు ఏ పొరపచ్చాలు లేవు. మీరు పద్ధతిగా చెప్పారు, నేనేం కాదండి, కానీ స్ట్రైట్గా చెప్పాల. మీరు చంద్రబాబు మాటలతో మీకు రక్తం మరగాల, లేకపోతే చంద్రబాబు ఏ మాటకు రక్తం మరగాలి? ఆంధ్రలో పరువు పోయింది ఆయన వల్ల, లేకపోతే మిగతా వాళ్ళ వల్ల, కేసీఆర్ వల్ల? రాజకీయ పార్టీ నాయకులు చేస్తున్నారు ఇలాంటి మాట్లాడితే జగన్ అని చెప్పండి, ఇలాంటి మాట్లాడితే కేసీఆర్ అని చెప్పండి, చంద్రబాబు మాట్లాడితే చంద్రబాబు ఇలాంటి మాటలు అన్నా కదా, ఇలాంటి మాటలు ఎవరన్నారు ఇప్పుడే మీరే చూపెట్టారు కదా. అంటే మీరు ఆ పేరు చెప్పడానికి కూడా ఇష్టపడలేదా, రక్తం మరగట్లేదా? నాకైతే ఆ 2 మాటలు మాట్లాడిన వాళ్ళని చూసి నాకు రక్తం మరుగుతుంది. రక్తం మరుగుతుంది. ఆంధ్ర ప్రజల మధ్య, తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టే వాళ్ళు ఎవరిని చూసినా రక్తం మరగాలనేది నాకు. శ్రీనివాసరావు, మీరు నా చెప్దామన్న సమాధానం మీరు చెప్పారు, ఏం చేయాలి నాకు తెలియదు. ఎందుకంటే ప్రజల రక్తం అన్నారు, మీరు అన్నారు ప్రజల రక్తం మరుగుతుంది, చిచ్చు పెట్టే ప్రయత్నం ఆ ప్రజల్లో మీరు నేను కూడా ఉన్నాను కదా. ఖచ్చితంగా నేనైతే మొహం లేకుండా చెబుతున్నా, చిచ్చు పెట్టే వాళ్ళు ఎవరైనా సరే. నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తిదే, ఇలాంటి మాటలతో మీరు బాగానే ఉంటారు, మీ పబ్బం గడుపుకుంటారు, మీ వ్యవహారం నడుపుకుంటారు, మీరు అధికారంలో రావడానికి వచ్చిన ప్రయత్నం చేసుకుంటారు, కలిసి వస్తే అధికారంలో కూడా వస్తారు, కానీ తర్వాత బాధపడేది ఎవరండి? ఇప్పుడు జగన్ గారు అడిగారండి, రామోజీరావు గారికి ఏమైనా ఇబ్బంది వచ్చిందా, రాధాకృష్ణ మరి వాళ్ళు అక్కడ అచ్చంగా తెలుగుదేశం మత్తిస్తున్నా కూడా వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకేం అవట్లేదు ఇవాళ కాదండి. మీరు ఇప్పుడు నేను చాలా మీరు వివరణ ఇచ్చేశారు, అందువల్ల నేను ఎక్కువ మాట్లాడడం కాదు. స్ట్రైట్ పాయింట్ ఏంటంటే, చంద్రబాబు గారు 5 ఏళ్ల మీరు దేని సమర్థిస్తారు? చంద్రబాబు గారు నేను కేసీఆర్ దగ్గర తగ్గానని చెప్పడం ద్వారా ఆంధ్రలో పరువు తీశారా? రక్తం అప్పుడు ప్రజలకు మరగాల, ఇప్పుడు మరగాల అన్నది నాకు అర్థం కావట్లా. అసలు ప్రజలకే మరుగుతోందని మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాం కదా, ప్రజలు మరిగిపోతున్నారు. ఇలాంటి స్టేట్మెంట్లు చూసి ఎక్కడ ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారండి. నేను చెబుతున్నాను ఒక రకంగా చెప్పాలంటే, ఇప్పుడు చంద్రబాబు గారు కాదు, వాళ్ళందరూ జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు నేనైతే అనుకోను. జనం అంత మరీ పిచ్చోళ్ళు అయితే తప్ప ఇట్లాంటి పిచ్చి స్టేట్మెంట్లు చూసి జనం ఎందుకు ఉక్కిరిబిక్కిరి అవ్వాలని, కానీ పిచ్చి జనంలో రెచ్చగొట్టాలనేది చూసే ప్రయత్నాన్ని జనం అంతా ఖండించాలి, ఎవరు చేసినా సరే. ఇంకో మాట చెప్తాండి, ఈ ప్రయత్నం అంతా కూడా నేను అనుకోవటం, శ్రీనివాస్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, నేను చూస్తున్నాను స్పష్టంగా, ఇది కేసీఆర్ గారిని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుందండి. ఎందుకంటే ఒకళ్ళ మాట కాదు, 2 నోట్లు వచ్చింది. కాదే కేసీఆర్ గారు కనుక సంయమం దవ్వుకుని తొందరపడి ఏదైనా మాట అంటే వాళ్ళు వాడుకుందామని చూస్తున్నారు, అంతకంటే లేదు. ఆయన చూడండి, ఒక మాట ఎప్పుడో ఒకసారి అన్నారు రిటర్న్ గిఫ్ట్, తర్వాత ఇంతవరకు దాని గురించి మాట్లాడాల. ఆ రిటర్న్ గిఫ్ట్ గురించి పుంకాలుగా చర్చలు జరిగినాయి, ఆయన ఎక్కడ వేలు పెట్టలేమండి. అలానే ఇవాళ ప్రయత్నం అంతా కూడా జరుగుతుంది ఏంటంటే, ఆ జరుగుతున్న డైలాగులు కానీ, చేస్తున్న ప్రకటనలు కానీ, వ్యాఖ్యలు కానీ అన్నీ కూడా కేసీఆర్ గారిని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుందండి. ఈయన తొందరపడి ఒక్క మాట అంటే మాత్రం వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుందామని వాళ్ళు అలా వెయిట్ చేస్తున్నారు నేను అనుకుంటున్నాను. చంద్రబాబు గారు అడ్వాంటేజ్ రాజకీయ ప్రయోజనం కోసం చేస్తున్నారు అంటున్నారు. రైట్. రాజమండ్రి సత్యనారాయణ గారు చెప్పండి, చంద్రబాబు గారి మాటలను ఏది నమ్మాలి? ఇప్పుడు రక్తం మరుగుతున్నట్లా? గతంలో కాంగ్రెస్ను చూసినప్పుడు రక్తం మరిగిందన్నాడు, బీజేపీని చూసినప్పుడు రక్తం మరిగిందన్నాడు, ఇప్పుడు కేసీఆర్ని రక్తం మరిగిందన్నాడు, మళ్ళీ నేనే పొత్తు పెట్టుకుందాం అనుకున్నా తగ్గానంటున్నాడు. ఎవరికి ఎప్పుడు రక్తం మరగాలి? హలో, మాట్లాడండి. మీ టీవీ వింటూ మాట్లాడకూడదు. రాష్ట్ర ప్రజలు అంతగానో మోసం చేశారండి. ఓకే. ఎందుకంటే రాష్ట్రం ఇడిపోవడానికి ముఖ్య కారకుడు చంద్రబాబు నాయుడు. కీలకమైన పాయింట్ చెప్పారు. ఈ రాష్ట్రం ఇడిపోవడానికి ముఖ్యమైన కాదు చంద్రబాబు నాయుడు. అవును. ఎందుకంటే తన పదవి గురించి రాష్ట్ర ప్రజలకి మోసం చేశాడు. ఓకే. ఎందుకు మోసం చేశాడంటే, ఇది రాష్ట్రం ఇడిపోతే నేను ముఖ్యమంత్రి అవుతాను. ఆ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు, హలో చెప్పండి, కంప్లీట్ చేయండి. ఆ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ఈయన బయట నుంచి మద్దతు ఇవ్వకపోతే ఎలక్షన్ జరిగితే జగన్మోహన్ రెడ్డి సీఎం. రైట్. ఓకే. అయితే ఈ రాష్ట్రం 4 సంవత్సరాలు మద్దతు ఇచ్చి రాష్ట్రం ఎడగొట్టి
మీరు టీవీ నుండి మాట్లాడుతున్నారు మిత్రమా. రైట్, ఓకే. లక్ష్మీభారతి గారు చెప్పండి, ఏంటి మీ రక్తం మరుగుతోందా? మీకు ఎప్పుడు రక్తం మరుగుతుంది? ఆయన దూరంగా రక్తం మరుగుతుంది, వేరే విషయం. ఆ రక్తం మరగడం వేరు, ఈ రక్తం మరగడం వేరు. ఇక్కడ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నందుకు రక్తం మరగాలనేది నా. ఎవరైనా తెలుగు జాతిని, తెలుగు భాషని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ఏ వ్యక్తులైనా అంత ఉన్నత స్థానంలో ఉండి, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండేటువంటి వ్యక్తి ఒక చౌకబారు ఇట్లాంటి ఒక పనికి మాలినటువంటి వ్యాఖ్యలు చేస్తుంటే నాకైతే మాత్రం ఇక్కడ మీరు ఊరుకోరు. నేనంటే అది నన్ను కంట్రోల్ చేస్తుంటారు. అట్లాంటి మనిషిని ఎలా శిక్షించినా కూడా అసలు పాపం లేదనిపిస్తూ ఉందండి. ఓ పక్క తెలంగాణలో వాళ్ళ అభివృద్ధి పనులు చూపించుకుంటూ కేసీఆర్ గారు ఓట్లు అడుగుతూ ఉన్నారు. మేము 5 ఏళ్లలో ఇవి చేసాం, అవి చేసాం, మీరు మాకు ఓట్లు ఇవ్వండి అని అడుగుతున్నారు. ఎక్కడ అనుచితమైన వ్యాఖ్యలు ప్రజల దగ్గర వాళ్ళు చేయట్లా. కేటీఆర్ గారిని చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ అక్కడ మీరేం చేస్తున్నారు? మీరు మీ అజ్ఞాత మిత్రుడు, ఆయన అజ్ఞాతవాసి కదా, అజ్ఞాత మిత్రుడు. మనకు సినిమాల్లో గుర్తు వస్తుంది. సినిమాల్లో హీరోలు మారు వేషాలు వేస్తారు. ఓ పులిపిరికాయ పెట్టేసి, లేకపోతే ఓ గడ్డం పెట్టగానే వాళ్ళ వేషం మారిపోయింది అనుకుంటారు, ఎవరు గుర్తుపట్టలేరని. వీళ్ళ పొత్తు కూడా అట్లాగే ఉంది. ఈరోజు చూస్తే మాకు పొత్తు లేదంటూనే ఏ విధంగా బయటపడ్డారో అర్థమవుతుంది. కానీ ఈరోజు ఎంత దురదృష్టకరమైనటువంటి విషయం అంటే, నిన్న జగన్ గారి మాటల్లో చూస్తే చాలా హుందాగా ఎంత బాగా మాట్లాడారంటే, ఇది ఫెడరల్ ఫ్రంట్ ఆయన తీసుకొచ్చారు దేశంలోనే. ఈ ఫెడరల్ ఫ్రంట్ ఏంటంటే బీజేపీకి, కాంగ్రెస్కి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకం చేసే ప్రయత్నంలో ఒక్కసారి మాత్రమే కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. అది కూడా ప్రత్యేక హోదాకి మద్దతు ఇచ్చారు గనక నిన్న ఆయన అదే అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు 17, మనం ఇక్కడ 25, మొత్తం 42 ఎంపీలు గనక మనం ఒకే మాట మీద నిలబడగలిగితే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదా? అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళ హక్కులు వాళ్ళు సాధించుకోరా? జాతీయ హోదా ఏది ఇట్లాంటి వాళ్ళు అడుగుతున్నారు. అందువల్ల ఇలా అందులో తెలుగు వాళ్ళు, తెలుగు భాష మాట్లాడేటువంటి ఒక తల్లి బిడ్డలు మనం ఒక ఐకమత్యంగా ఉంటే ఈ 2 రాష్ట్రాలకు కావాల్సినటువంటి ప్రయోజనాలు సాధించుకోవడంలో ముందుకు పోతాం కదా మనము. ఆ పర్పస్ ఎందుకు మీకు ప్రత్యేక హోదా వద్దా? ఆయన ఒకటే మాట, ప్రత్యేక హోదా వద్దా మీకు? కేసీఆర్ గారు అంత స్పష్టంగా ప్రత్యేక హోదా మేము మీకు మద్దతు ఇస్తామని చెప్పినప్పుడు మీరు దాన్ని స్వాగతించరా? ఎంతసేపు ఆయన నన్ను కలిసారు. తెలుగుదేశం పత్రికలు ఏం రాశారు తెలుసా? కేసీఆర్ తో కలిస్తే తప్పేంటి అన్నాడని, జగన్ అన్నాడని అట్లా వక్రీకరించి రాస్తున్నారు. మారిపోయిన మీడియా ఏది అట్లుంటే అట్లా రాయండి, తప్పు కాదు. ఆయన అన్నమాట రాయొచ్చు కానీ నాకు బాధ వేస్తుంది. ఇదే బాధాకృష్ణ సమాజానికి ఇలాంటి పత్రికలు ఇలాంటి వీళ్ళ వల్ల అసలు ఎంత మొత్తం సమాజం కలుషితం అయిపోతా. ఒక పాము గరిస్తే భయంకరమైనటువంటి కింగ్ కోబ్రా గరిస్తే ఎంత పాయిజనో ఇలాంటి పత్రికలు, ఇలాంటి వ్యక్తుల వల్ల. ఇతను ఒక సైకిల్ మీద తిరిగేటువంటి వాడు ఈ రోజు ఒక పత్రిక యజమాని అయ్యాడు. వీళ్ళు మాత్రం అవినీతి పాపం చాలా దూరంగా ఉన్నారు. నీతులు చెప్తారు, నీతులు రాస్తా ఉంటారు. మరి అంతమంది చెప్తే ఈ జర్నలిస్టులందరూ బాగుపడతారు, దేశంలో ఉండే వాళ్ళంతా ఎలా బాగుపడ్డారు. కానీ ఒక షార్క్ సర్క్యూట్ జరిగితే వీళ్ళ ఆఫీసులో, ఏబిఎన్ ఆఫీసులో పాపం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి కూడా స్వయంగా వెళ్ళి ఆయన పరామర్శించి దానికి తగిన నష్టపరిహారం ఇచ్చి అంత ఆదుకున్నటువంటి మనిషి మీరు ఎంత విషం కక్కుతున్నారంటే. అలాగే రామోజీ ఒకప్పుడు 1,00,000 నాగలతో దున్నేస్తామని చెప్పినటువంటి ఆయనతో మీరెళ్ళి సఖ్యత చేసుకున్నారు. ఎవరు? రామోజీ వెళ్ళాడు, స్వయంగా వెళ్ళి ఆయన పిలిచి గౌరవించి అన్ని మర్యాదలు చేసి అదంతా మర్చిపోండి, ఇప్పుడంతా మేము మీకు ఇదిగా ఉంటాము అని చెప్పి సఖ్యత చేసుకున్నటువంటి మనిషి ఈరోజు ఆయన కూడా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ వ్యాఖ్యల్ని ప్రసారం లేకపోతే ఇది పేపర్లో రాస్తూ ఇబ్బంది వచ్చిందా అన్నది ప్రశ్న. అదే చెప్పిన తర్వాత ఫోన్ చేసి చెప్పారు నాకు, ఈ 2 ఏంటి సార్, హెరిటేజ్ వాళ్ళు 4 లక్షల లీటర్లు హైదరాబాద్ అమ్ముతారు, మరి వాళ్ళకి ఏమన్నా ఎక్కడైనా 1 లీటర్ అమ్మనీయకుండా ఏమన్నా అడ్డం పడ్డారు? ఒక్క మాట కొమ్మినేని గారు, ఈ రాష్ట్రంలో హైదరాబాద్ ఇంత డెవలప్ అయిందంటే మీకు అక్కడ శ్రీకాకుళం నుంచి కడప వరకు కూడా అందరూ ఇక్కడ వ్యాపారాలు చేసుకుని బ్రతుకుతున్న వాళ్ళే, పనులు చేసుకునే వాళ్ళు కానీ లేకపోతే పెట్టుబడులు పెట్టి బ్రతుకుతున్నటువంటి కొన్ని లక్షల మంది ఇక్కడ ఉన్నారు. ఆఖరి చంద్రబాబు నాయుడు హెరిటేజ్ వ్యాపారం కూడా ఆంధ్రాలో కంటే ఇక్కడే బాగా నడుస్తూ ఉంది. అలాగే 250 కోట్లు పెట్టి ఇళ్లు కట్టుకుంది నువ్వు ఇక్కడే. ఆంధ్రలో పరువు తీసినట్టు కదా, నువ్వు హైదరాబాద్ లో ఎందుకు కట్టావు? అక్కడ ఇంతవరకు నువ్వేమో ఎవరో ఇంట్లో నువ్వు ఉంటావా? సొంత ఇళ్ళు మాత్రం హైదరాబాద్ లో కట్టుకుంటావా? హైదరాబాద్ లో కడతావా? ఈ విధంగా వ్యాపారం ఆయన కాంగ్రెస్ వాళ్ళని పక్కన పెట్టుకుని చెప్తున్నాడు కదా, నేను టీఆర్ఎస్ తో పెట్టుకుందాం అనుకున్నా, కేసీఆర్ తో పెట్టుకుందాం అనుకున్నా, అప్పుడు ఎవరు రక్తం మరగలేదు, ఇప్పుడు రక్తం మరుగుద్ది. అసలు ఒకనాడు కేసీఆర్ అంత ఉద్యమ సమయంలో ఆందోళన రక్తం మరిగిపోతున్న సమయంలో నువ్వు కేసీఆర్ తో పొత్తు పెట్టుకున్నావు. నిజంగా ఇక్కడ ఎంత మంది బాధపడ్డారో ఆ సమయంలో నువ్వు పొత్తు పెట్టుకోవడం అంటే. ఇంత అవకాశవాదం, ఈ అధికారం కోసం ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు మాట్లాడేటువంటి ఇటువంటి నాయకుడిని ప్రజలు
ప్రజలు అసలు ఏ విధంగా క్షమిస్తారండి? ప్రజలకు పూర్తిగానే అర్థమైంది, వాళ్ళ రక్తం మరిగిపోతుంది చూస్తా ఉంటే. దానితోటి పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే అసహ్యం వేస్తుందండి. కేసీఆర్ అతిగా పోగిన అన్నదమ్ములు వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా ఈ రోజు మళ్ళీ కేసీఆర్ అంటే ఆంధ్రులు కొడుతున్నాడంట. ఎవరిని కొట్టి, వీళ్ళ అన్నను కొట్టాడా, వీళ్ళని కొట్టాడా, చిరంజీవి గారిని కొట్టారా, ఎవరిని కొట్టారో ఒక్కరిని ఉదాహరణకు చూపిస్తే బాగుంటుంది. ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసి తెలుగు వాళ్ళు చిచ్చు పెడితే మాత్రం ప్రజలు తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారండి. రైట్. కోటి గారు విశాఖపట్నం నుంచి. కోటి గారు నమస్కారం. చెప్పండి, రక్తం ఎప్పుడు మరగాలి? కాంగ్రెస్ వాళ్ళతో పెట్టుకున్నప్పుడు మరగాల, బీజేపీ వాళ్ళతో పెట్టుకున్నప్పుడు మరగాల, టీఆర్ఎస్ వాళ్ళతో పెట్టుకున్నప్పుడు మరగాల, లేదా వాళ్ళు ముగ్గురిని ఆయన తిట్టినప్పుడు మరగాల? ఇప్పుడు హైదరాబాదుకి వైజాగ్ వాళ్ళు అన్ని సెంటర్ వాళ్ళు పోయి అండి, ఎవరికి అసలు ఏదన్నా ఉంటే ఇబ్బంది ఉంటే వాళ్ళు పేపర్కి ఇస్తారు కదండి. అవును. ఎందుకండి అన్ని ఓరక ఈ పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొట్టడం ఇవన్నీ ఏంటండి? రైట్, ఓకే, ధన్యవాదాలు. శ్రీనివాసరెడ్డి గారు గుంటూరు నుంచి. శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం సార్. అక్కడ ఉన్న వారందరికీ. ఇప్పుడు 60 లక్షల మంది అక్కడ ఉంటున్నటువంటి సెటిలర్స్ అంటారో ఏమంటారో మరి, దాదాపు 60-70 ఏళ్లుగా అక్కడ ఉంటున్నటువంటి వాళ్ళందరి యొక్క ప్రశాంత జీవనానికి భంగం కలిగించే విధంగా మాట్లాడుతున్నారు సార్. ఓకే. ఇక్కడ తెలుగుదేశం సోదరులు కూడా నాతో చాలా మంది సార్, వాళ్ళు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత హోందాగా, ఇంత మెచ్యూరిటీగా, ఇంత చక్కగా మాట్లాడుతూ ఉంటే సభల్లో వీళ్ళేంటయ్యా ఎక్కడో నిద్రపోతున్నటువంటి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నటువంటి టీఆర్ఎస్ నాయకుల మీద మాట్లాడుతూ ఉండేటటువంటి విధానం ఏంటి అంటే, ఏదన్నా తొందరపడి ఏదన్నా ఒక్క మాట కేసీఆర్ గారు అంటే దాన్ని వాడుకోవాలని నేను చూస్తున్నారా అని గ్రామాల్లో మమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నారు సార్. బండారు గారు కూడా అదే చెప్పారు కదా, గ్రామాల్లో మమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నారు సార్. నిజంగా కాదు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే శ్రీనివాస్ గారు ఇక్కడ సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు సార్. ఇక్కడ ఇష్యూ ఏంటంటే జనం ఇప్పుడు కేసీఆర్ గారితో నేను పొత్తు పెట్టుకుందాం అనుకున్నా, నేనే తగ్గానని చెప్పడం ద్వారా ఆంధ్రలో పరువు తీసినట్ల, ఆంధ్రులకి ఇదైనట్లా 2009లో పొత్తు పెట్టుకున్నాడు కదా ఈయన. మరి ఎట్లా ఎప్పుడు రక్తం మరగాలనేది నాకైతే అర్థం కావట్లా. మరి చంద్రబాబు గారి దగ్గర చాలా కాలం పనిచేసి సీతారత్నం గారి రక్తం ఎప్పుడు మరుగుతుందో చూద్దాం, అడుగుదాం. మీరు చాలా కాలం రక్తం మరగాలంటున్నారు కదా వారు. మీరు అప్పుడు నిజంగానే అప్పుడు చంద్రబాబు గారు బీజేపీతో తిట్టమన్నప్పుడు తిట్టారు, కాంగ్రెస్ వాళ్ళని తిట్టమన్నప్పుడు తిట్టారు. ఇప్పుడు ఆయన పొగుడుతున్నాడు, ఆయన బీజేపీ వాళ్ళతో చూస్తే రక్తం మరుగుతుంది అన్నాడు, కేసీఆర్ తో రక్తం. ఇప్పుడే మీకెప్పుడు రక్తం రక్తం మరిగే బయటకు వచ్చారా? ఎట్లా, ఎందుకు రక్తం మరిగింది, ఏ కారణంతో? అంటే బ్యాలెన్స్డ్ లేనటువంటి స్టేట్మెంట్స్ యూనో కార్యకర్తలను కానీ పార్టీ క్యాడర్ని కానీ ఎలక్షన్స్ అప్పుడు విపరీతంగా పొగిడి ఉపయోగించుకుని తర్వాత అంటే ఓడ దాటే వరకు మళ్ళన్న ఓడి దాటిన తర్వాత ఏదో సామెత ఉంది కదండి, బోడి అట్లా ఆ విధంగా ఆ ట్రీట్మెంట్. సో నేను బయటకు వచ్చేసాను. ఓకే. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యల్ని నిశితంగా గమనిస్తే కనుక ఆయన 2009లో కేసీఆర్ గారితో పొత్తు పెట్టుకున్నారు. అది కూడా ఉద్యమం పీక్లో ఉన్నప్పుడు, చాలా పీక్లో ఉన్నప్పుడు. అంటే ఆ రోజున అప్పటికే ఆయన ఉద్యమం కూడా తీవ్ర స్థాయిలో నడుస్తూనే ఉంది. ఆ రోజున ఇప్పుడు ఆ రోజునే పెట్టుకున్నారు అంటే మీరు డెఫినెట్గా స్టేట్ డివైడ్ అవ్వడానికి ప్రధానమైన మనుషుల్లో మీరు కూడా ఒక వ్యక్తిగా మనం భావించాలి. సో ఆ విధంగా ఇచ్చారు. తర్వాత ఆయన అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తూర్పు పడమర లాంటి కాంగ్రెస్ పార్టీ టీడీపీ పొత్తు పెట్టుకోవడం అసలు అది ఎవరు చరిత్రలో ఊహించినటువంటి విషయం. ఎందుకంటే బద్ద శత్రువుల్లాగా కాంగ్రెస్కి వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో ఏర్పడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీతో రాజకీయ అవసరాల కోసం స్వప్రయోజనాల కోసం పార్టీ పొత్తు పెట్టుకున్నారు. అలాంటి మీరే ఏది ఊహించనటువంటి పొత్తు కాంగ్రెస్ పార్టీతో పెట్టుకున్నారు, టీఆర్ఎస్తో పెట్టుకున్నారు. అంటే అవసరాలకు అనుగుణంగా, రాజకీయ అవసరాలకు అనుగుణంగా మీరు తీసుకునే నిర్ణయాలు కరెక్ట్ అయినప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోలేదు, ఏం లేదు. ప్రత్యేక హోదాకి మద్దతు ఇస్తామంటే ఆయన ముందే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర అవసరాల కోసం ప్రత్యేక హోదా ఎవరైతే మద్దతు ఇస్తారో వాళ్ళతో మేము ముందుకెళ్తాము, సఖ్యతగా ఉంటాము, ఎండ్ ఆఫ్ ద డే రాష్ట్ర ప్రయోజనాలే మాకు ఇంపార్టెంట్ అనేది చాలా క్లారిటీగా క్లియర్ కట్గా చెప్పారు. అందుకే రెండు నేషనల్ పార్టీస్ కూడా ఆయన సమానమైన దూరం మెయింటైన్ చేస్తూ వస్తున్నారు, బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ. కానీ మీరు ఇక్కడ పొత్తు అండర్స్టాండింగ్ తోటి ముందుకెళ్తున్నారు.
పవన్ కళ్యాణ్తో కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీతో అండర్స్టాండింగ్, మీరు సీట్ల పంపకం విషయంలో కూడా ఎవరినన్నా గెలిపించాలంటే అక్కడ వీక్ క్యాండిడేట్స్ని నిలబెట్టడం, ఇంత వెనకాల ఇంత రాజకీయ కుట్రలు చేస్తూ కూడా ఓకే మీ రాజకీయ అవసరాల కోసం మీరు చేసుకోండి, ఎవరి రాజకీయ పార్టీలు వాళ్ళు చేస్తారు, ఇక్కడ అది ఎవరు తప్పు పట్టట్లా. కానీ మీరు మాట్లాడే వ్యాఖ్యలు, మీరు ఇచ్చే స్టేట్మెంట్స్, బాధ్యత గల పొజిషన్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడతాం. కేసీఆర్ గారికి మీకు మాటల యుద్ధం నడిస్తే అది మీ ప్రాబ్లం హైయర్ లెవెల్లో, దాన్ని ప్రజలకు ఆపాదించి ప్రజల్ని ఇన్వాల్వ్ చేసి ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడం ఎంతవరకు కరెక్ట్? కేసీఆర్ గారు కూడా ఉద్యమ కాలంలో చేశారు ప్రజల భావోద్వేగాలని, దాన్ని అడ్డం పెట్టుకుని ఆయన రాష్ట్రాన్ని సాధించుకున్నారు. మీరు అడ్డం పెట్టుకుని మీరు రాజకీయ స్వప్రయోజనాలను తీసుకోవాలని చూస్తున్నారు తప్పితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఇక్కడ ఆలోచిస్తున్నట్టుగా నాకైతే ఎక్కడా కనిపించట్లేదు. ఓకే, అంటే ఇప్పుడు జనం పరువు, ఆంధ్రుల పరువు ఆయన కేసీఆర్ దగ్గర తగ్గానప్పుడు పోయిందా, ఇప్పుడు మాట్లాడుతున్న వాటి వల్ల పోతుందా? ఒక్కటండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన మాట్లాడేది ఎంతవరకు అంటే, మీరు చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్స్ ఒకదానికొకటి పొంతన ఉండట్లా. ఇంతకు ముందు కొంచెం పొంతన ఉండేది. అంటే ఇది ఒకటి, ఈయన రాజకీయ అవసరాల కోసం ఎవరి కోసమైనా ఏమైనా నేను ఎక్కడైనా తగ్గుతాను సమ్ టైమ్స్ అన్నారు, తగ్గుతారు. ఆయనకి ఎక్కడ తగ్గాలో ఎక్కడ కేసీఆర్ దగ్గర తగ్గినప్పుడు మరి ఆంధ్రుల పరువు ఏమైపోయినట్టు, అప్పుడు ఆంధ్రుల రక్తం మరగదా? డెఫినెట్ గా అండి. ఒక్కటే ఏంటంటే టిఆర్ఎస్ కేసీఆర్ గారు చాలా మాటలు అన్నారు, వాళ్ళు మాటలు అనుకున్నారు, అక్కడ కాదని నేను అంటలా. కాకపోతే ఈయన ఏంటంటే చాలా విషయాల్లో కేసీఆర్ గారు ఈడ్చి తన్ని కొట్టారు, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల పరువు పోయింది. ఎందుకంటున్నానంటే నేను ఈ మాట అంటే మీరు అంత ఎదిరించలేని స్థితిలో, దీనస్థితిలో ఉన్నారా? మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలను రిప్రజెంట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క పరువుని గౌరవాన్ని నిలబెట్టే విధంగా మీ నిర్ణయాలు లేవు ఇక్కడ. రైట్, అది ఓకే. ప్రభాకర్ గారు తూర్పుగోదావరి చెప్పండి, మీరేమంటారు? చంద్రబాబు గారు ఒకప్పుడేమో కేసీఆర్ దగ్గర నేను తగ్గి ఉన్నాను అని చెప్పాడు, ఇప్పుడేమో రక్తం మరుగుతోంది అంటున్నాడు. మరి రామోజీరావు గారికి ఆస్తులకి ఏమైనా ఇబ్బంది వచ్చిందా, రాధాకృష్ణ ఆస్తులకి ఏమైనా ఇబ్బంది వచ్చిందా, చంద్రబాబు గారి హెరిటేజ్కి ఏమైనా ఇబ్బంది వచ్చిందా అని జగన్ గారు అడుగుతున్నారు. ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తే తీసుకోకూడదా అని అడుగుతున్నారు జగన్ గారు, మీరేమంటారు? నమస్తే కేఎస్ఆర్ గారు. నమస్తే, మాట్లాడండి. నమస్తే కేఎస్ఆర్ గారు. నమస్తే, మాట్లాడండి. ఇప్పుడు అక్కడ తెలంగాణలో ఉన్న మన ఆంధ్ర వాళ్ళంతా బాగానే ఉన్నారు, అందరూ బాగానే ఉన్నారు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు మాట్లాడేదాన్ని చూసి తెలుగు ప్రజలందరికీ రక్తం మరుగుతుంది. ఎక్కడెక్కడో తెలుగు ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ రక్తం మరుగుతుంది. దీంతో పాటు రేపు 29వ తారీఖున చంద్రబాబు నాయుడు రక్తం ఇంకా ఎక్కువగా మరగబోతుంది. అంటే 29వ తారీఖు గారు సినిమా చేశారు కదా, అచ్చా లక్ష్మీ సెంటియారా, రక్తం అయింది. ఓకే, మరిగిద్ది ఆ రోజు. కాదు కదా, ఇప్పుడు అంత పెద్ద నాయకుడు 70 ఏళ్ల వయసులో రక్తం మరిగింది అంటాడు. మరి అదే పెద్ద మనిషి కేసీఆర్ తో పొత్తు ఎందుకు పెట్టుకున్నాడు? కేసీఆర్ బూతులు తిరిగితే ఎందుకు పడ్డాడు? కేసీఆర్ దగ్గర తగ్గి ఉన్నానని 2 నెలల క్రితం కూడా ఎందుకు అన్నాడు అనేది మా పోటీ వాళ్ళకి అర్థం కావట్లేదు. కనీసం మీరెవరికైనా అర్థం అవుతామని నా తాపత్రయం. అతనంత పచ్చి అవకాశవాది, అంత వయసు ఉండి ఏది మాట్లాడుతున్నాడో తెలియని స్థితిలో ఉంటున్నాడు. అదే దురదృష్టకరం. ఆయనకి గౌరవం సంపాదించుకోవాల్సిన వయసులో వల్ల అసలు గౌరవం అనేది దానికి డిక్షనరీలో లేదు వాళ్ళకి. వాళ్ళకి ఈ కాంగ్రెస్ వాళ్ళు ఒకరు తోడయ్యారు ఈ మధ్య, డమ్మీ పార్టీ డమ్మీ క్యాండిడేట్లను పెట్టేసి ఎవరు సీట్ ఉంటే వాళ్ళకి డమ్మీ క్యాండిడేట్ ఇస్తారు వీళ్ళు. సరే కానివ్వండి, వాళ్ళ బాధ. నాగేశ్వరరావు గారు విశాఖపట్నం నుంచి. నాగేశ్వరరావు నమస్కారం, చెప్పండి. నాగేశ్వరరావు నమస్కారం, మాట్లాడండి. ఒక్క నిమిషం ఆగండి. హలో, మాట్లాడండి. అక్కడ ఉన్న పెద్దలందరికీ ముఖ్యంగా మా అక్క లక్ష్మీపాద ధన్యవాదాలండి. ఓకే, కంప్లీట్ చేయండి. మీరు ఏం చెప్తారు అర్థమైపోయింది కదా ఆవిడ అభిమానంగానే. చెప్పండి. ఏపీ ప్రజల రక్తం 4 సంవత్సరాల నుంచి మరుగుతా ఉందండి. మరుగుతుందా? ఏప్రిల్ 11వ తారీఖు ఎప్పుడు వచ్చిందని ఎదురు చూస్తా ఉన్నారండి. ఓకే, కాదు, ముఖ్యమంత్రి స్థానంలో ఉండి గౌరవప్రదమైన వ్యక్తి, మంచి పరువు ప్రతిష్ట తెచ్చుకోవాల్సిన టైంలో ఆయన ఇట్లాంటివి చెప్పడం ద్వారా రైట్ గెలుస్తారు, ఓడిపోతారు, అది వేరే విషయం. కానీ శాశ్వతంగా మా బోటి వాళ్ళ దృష్టిలో ఆయన ప్రజల పట్ల చాలా ద్రోహంగా మాట్లాడుతున్నాడనే అభిప్రాయం అయితే అవకాశం ఇస్తున్నాడు కదా అని మా బోటి వాళ్ళ బాధ. రైట్, రామకృష్ణ గారు మీరేమంటారు? మీ రక్తం ఎప్పుడు మరగాలి, ఎప్పుడు మరుగుతుంది? ఏమంటారు? నిన్న ఒంగోలులో మాట చెప్పాడండి. చెప్పండి.
ఎంపీ అభ్యర్థి కొంతమంది పార్టీ మాది నాకు నమ్మక ద్రోహం చేశాడు ఉన్నాడండి. అవును, ఆ పక్కనే పోతుల రామారావు ఉన్నాడండి. పోతులు రావు, అబ్బా భలే పాయింట్ చెప్పారబ్బా. అవును, కాదు ఇంకో ఇంట్రెస్టింగ్ మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మాగుంట గారు కులపిస్తూ వెళ్ళాడు అని కూడా అడిగాడు. ఒక ముఖ్యమంత్రి ఆ మాట అడగొచ్చా? పక్కన మరి పోతుల రామారావు మరి టీడీపీలో చేరాడు అంటున్నారు, ఆయన కులపిస్తూ వెళ్ళాడా? ఆ మాటకు వస్తే చంద్రబాబు గారు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చాడు, కులపిస్తోటా లేకపోతే మాంగారి మీద ప్రేమతో బంధు ప్రీతితోటి వచ్చాడా, బంధు పిచ్చితోటి వచ్చాడా అనే ప్రశ్నకి అంటే ఆయన ఏమైనా మాట్లాడుతున్నారు. దురదృష్టం ఏంటంటే ఆయన నిజంగానే మీరు అన్నట్టుగా బ్యాలెన్స్ తప్పుతున్నాడా అనేటువంటి అభిప్రాయం కలుగుతా ఉంది. రామకృష్ణ గారు రక్తం మరుగుతుందో లేదో చూడాలి. రక్తాలు మరగటం లేకపోతే ఇవన్నీ కూడా అటు కాదు మీరు మీ అవగాహన కోసం గతంలో కాదు సోనియా గాంధీని కానీ ఇతరత్ర కానీ బూతులు తిట్టినప్పుడు ఆయన అప్పుడు అట్లాగే రక్తం మరిగింది అన్నాడు, ఇప్పుడు రక్తం చల్లబడిపోయింది అన్నాడు కాంగ్రెస్ వాళ్ళని కలవంగా. బీజేపీ వాళ్ళని కలవంగా అప్పుడు బీజేపీ మీద రక్తం మరిగింది అన్నాడు, మోడీనికి వాటేసుకోగానే మళ్ళీ చల్లబడింది అన్నాడు, మళ్ళీ ఇప్పుడు రక్తం మరుగుతోంది అంటున్నాడు. ఇప్పుడు కేసీఆర్తో కలిసి ప్రయాణం చేశాడు, పొత్తులు పెట్టుకున్నారు, అప్పుడు బ్రహ్మాండంగా ఉంది, రక్తం చల్లగా ఉంది, ఇప్పుడు మళ్ళీ రక్తం మరుగుతోంది అన్నాడు. అంటే ప్రజలకి ఎప్పుడు మరగాలన్నది నాకు మీరు చెప్పండి. ప్రజలకి రక్తం మరగాల్సిన అవసరం లేదు, ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఉంది. ప్రజలు ఏం ఆలోచించాలంటే రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డి పుత్పాడు ద్వారా కడపకు నీళ్లు తీసుకెళ్తుంటే కేసీఆర్ గారు విమర్శించినప్పుడు అటువంటి పార్టీ ధరికి మనం చేరచ్చా లేదా అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. రఘువీరారెడ్డి గారు హంద్రీ నీవాని ద్వారా అనంతపురంకి నీళ్లు తీసుకెళ్తున్నప్పుడు కేసీఆర్ గారు విమర్శించినప్పుడు అటువంటి పార్టీతో మనం పొత్తో లేకపోతే వాళ్ళ మద్దతు తీసుకోగలుగుతామా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేయగలుగుతామా లేదా అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ప్రత్యేక హోదాకు ఒక పక్కన ఏది వాళ్ళకి ఏదన్నా జిహెచ్ఎంసీ ఎలక్షన్ లాంటివి ఉన్నప్పుడేమో ప్రత్యేక హోదాకు మేము మద్దతు అని చెప్తూనే మళ్ళీ ప్రత్యేక హోదా పెడితే పటాన్ చెరువులో మన ఇండస్ట్రీలన్నీ ఆంధ్ర రాష్ట్రానికి తరలిపోతుంటే మనం చూస్తూ ఊరుకోవాలా అని హరీష్ రావు గారు కేటీఆర్ గారు విమర్శించినప్పుడు వాళ్ళు ప్రత్యేక హోదాకి ఏమాత్రం మద్దతు ఇస్తారని మనం వాళ్ళు దరిచేరుతున్నామా అనేది ప్రజలు ఆలోచించాలి. రక్తాలు మరగాల్సిన అవసరం లేదు, కానీ మీరు ఎవరెవరైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో పరిస్థితి తీసేద్దాం, గతంలో ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఏం కావాలి, అవి ఏ రకంగా వస్తాయి అని ఆలోచించినప్పుడు పక్కనున్న రాష్ట్రం మేము అవసరమైతే పోలవరాన్ని ఒరిస్సాతో కూడా సంప్రదించి పోలవరం ఆపే ప్రయత్నం చేస్తామని ఇక్కడ రాజకీయ నాయకులు చెప్పినప్పుడు అటువంటి వారు మద్దతు ద్వారా మేము రాష్ట్రానికి ప్రయోజనాలు మీరు పోతిరెడ్డిపాడు గురించి చెప్పారు. దేవినేని ఉమా కదా పోతిరెడ్డిపాటికి వ్యతిరేకంగా మాట్లాడింది, ధర్నాలు చేసింది. అప్పుడు మీరంతా ఏమన్నారు? మరి ఇప్పుడు మీరు కేసీఆర్ అంటున్నారు, మరి దేవినేని ఉమకు మీరు మద్దతిస్తున్నారా? చంద్రబాబు నాయుడుకి మద్దతిస్తున్నారా? కేసు వేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. చెప్పండి. అది అప్పుడు పాత గతం విషయం, అది ఇప్పుడు రాష్ట్రం అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. నేను అడిగిన ప్రశ్న ఒకటి, మీ ఎజెండా ఒకటి ఉంది. నాకేం అభ్యంతరం లేదు. మీ ఎజెండా ప్రకారం మీ ఎన్నికల ప్రచారం మీరు చేసుకోండి. మీకు చంద్రబాబు నాయుడు గొప్పవాడు చెప్పండి డైరెక్ట్ గా, తప్పులేదు దాంట్లో. మీరు చంద్రబాబు నాయుడు గొప్పవాడు, కేసీఆర్ ని తిట్టడం కరెక్ట్ అని చెప్పండి, తప్పులేదు. కానీ ఇండైరెక్ట్ గా ఏదో నేను అడగిన దాన్ని సమాధానం చెబుతున్నారు. అయినా పర్వాలా, అయినా నేను స్ట్రైట్ గా అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు 2 నెలల క్రితం ఈ పక్కన అంతకుముందు చెత్త కాంగ్రెస్ అని అన్నాడు కదా, చంద్రబాబు నాయుడు గారిని భుజానికి ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొకళ్ళు వెళ్ళి నేనేం మాట్లాడుతున్నా, ఎవరైనా కానీ టీఆర్ఎస్ మద్దతు తీసుకొని మేము అక్కడి నుంచి సాధిస్తామంటే అది జరిగే ప్రసక్తి కాదు. రాహుల్ గాంధీ మోడీ అయినా మీరు ఎలా చెప్పగలుగుతారు? మోడీ ఒక పక్కన సుస్పష్టంగా మోడీ నేను ఇవ్వను, ఈ 5 ఏళ్ల కాలం మోడీ నేను ఇవ్వనని తేల్చి చెప్పిన తర్వాత ఒక పక్కన ఫెయిర్ మీరు చెప్పండి. రాహుల్ గాంధీ నేను సుస్పష్టంగా ఇస్తానని అమలు చేస్తానన్నాడు, మోడీ నేను ఇవ్వను అంటున్నాడు. ఇప్పుడు మనకు నీళ్లు పాళ్ళు క్లియర్ కనపడుతున్నాయి. తేల్చి మాట్లాడి చెప్పాల్సిన పని లేదా? మళ్ళీ నేను వస్తే మళ్ళీ అప్పుడు చూస్తే అని మీ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు గవర్నమెంట్ లో రారు, అక్కడ 10 సీట్లు తక్కువైంది అనుకోండి. ఇప్పుడు మీరు ఎలా బీజేపీని ఇప్పుడు రామని మీరు ఎలా తెలుస్తున్నారు? అది మీరు భుజానికి ఎత్తుకోవట్లే బీజేపీ. మీరు ఇప్పుడు బీజేపీ వస్తుందని ఎలా చెప్పగలుగుతున్నారు? రాదు, పోనీ బీజేపీ కూడా రాదు, ఇంకో ఎల్లయో పుల్లయో వస్తారనుకుందాం, మాయావతి గారు వస్తారనుకుందాం. అప్పుడు వాళ్ళకి మద్దతు అవసరమైంది అనుకోండి, మీ దగ్గర చేరిపోయిన తర్వాత ఇంకెవరు ఎట్లా వెళ్తాడు బయట? అంటే చంద్రబాబు లాగా చేయొచ్చు కదా, ఒక రోజు ఈయన దగ్గర ఉండొచ్చు, 2వ రోజు అక్కడికి వెళ్ళొచ్చు అని మీరు అనుకుంటే నేనేమంటున్నా అంటే మీరు ఏదన్నా చెప్పండి. నేను అడుగుతాను, పోతిరెడ్డి వారి గురించి మాట్లాడారు కదా, దేవినేని ఉమ గురించి చంద్రబాబు గురించి ఎందుకు మాట్లాడారు మీరు?
పోతిరెడ్డి పాటికి వ్యతిరేకంగా ధర్నా చేసింది ఎవరు? నీళ్లు తీసుకెళ్ళింది ఎవరు ధర్నా చేసింది? ఎవరు కడపకి నీళ్లు తీసుకెళ్ళడానికి ఉమా కాదా? ఎవరు దేవినేని ఉమా పేరు చెప్పండి. కేసీఆర్ పేరు చెప్పడం ద్వారా మీరు కూడా తెలుగు ప్రజల చుట్టూ పెట్టాలని ఇవాళ పరిస్థితుల్లో ఇక్కడ 2 రాష్ట్రాలు, ఈ రాష్ట్రం అడ్డు చెప్తే ఆగే పరిస్థితి ఉంది కానీ దేవినేని ఉమా చెప్తే అడ్డు చెప్తే కాదండి. గతంలో మీరు గతంలో మీలాంటి విజ్ఞులు రామకృష్ణ గారు మీరంటే గౌరవం ఉంది నాకు, మీరు విజ్ఞులు. కానీ విజ్ఞత కోల్పోయి మీరు కూడా చంద్రబాబు లాగా నేను కూడా చిచ్చు పెడతానని పెట్టండి. కానీ జనం పిచ్చోళ్ళని మాత్రం నేను అడిగింది స్ట్రైట్ గా అడిగా. గతంలో కాంగ్రెస్ రక్తం మరిగింది అన్నాడా లేదా? బీజేపీని రక్తం మరిగింది అన్నాడా లేదా? కేసీఆర్ తో రక్తం మరుగుతుంది అన్నాడా లేదా? మళ్ళీ కేసీఆర్ తోటి నేను పొత్తు పెట్టుకుందాం అనుకున్నా. నేను అడిగింది ఇదైతే మీరు ఎక్కడికో చంద్రబాబు గారు 2 మాటలు అన్నారు. చంద్రబాబు గారు 2 మాటలు అన్నారు కదా, మీరు ఏ మాటకు మద్దతిస్తారని మీరు ఎక్కడెక్కడికో ఎవరెవరికో లింకులు పెట్టి చంద్రబాబుని కాపాడాలని బాధ్యత మీరు తీసుకున్నారు. అసలు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీ తోటి పెట్టుకున్నా కూడా తప్పు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ఒక్కసారి మాట్లాడితే దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళండి. వీళ్ళిద్దరికి పొత్తుంది, వీళ్ళకి సహాయం చేస్తున్నారు, ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తున్నారు అని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళండి అని కార్యకర్తల ద్వారా ప్రజల్లోకి చొప్పించాలనే విషయం తెలిసినప్పుడు రక్తం మరగదా ఎవరికైనా? అంటే నువ్వు చేస్తే సంసారం వేరే వాళ్ళు చేస్తే ఇంకొకటా? అది కరెక్ట్ కాదు కదా. ఒక్క నిమిషం. సుబ్బారావు గారు పిడుగురాళ్ళ. సుబ్బారావు నమస్కారం, మాట్లాడండి. చెప్పండి, ఏది రక్తం మరగాల్సిన విషయం? చంద్రబాబు గారు కేసీఆర్ దగ్గర తగ్గున్నప్పుడు రక్తం మరగాల, ఇప్పుడు ఆయన చెబుతున్నట్టు రక్తం మరగాల? సార్ అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. చెప్పండి. నందమూరి తారక రామారావు ఏ ఆకాంక్షతో అయితే తెలుగుదేశం పార్టీని నిర్మించాడో ఆ పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న రోజే ఆంధ్రుల ఆత్మగౌరవం సర్వనాశనమైంది. ఈయన రాజకీయ ఎత్తుగడల కోసం ఆంధ్రులను అసమర్థులుగా తయారు చేశాడు. ఇది ఒక పాయింట్ అయితే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇతరుల సపోర్ట్ తీసుకోకపోతే ఆయన ఎక్కడ ఏ ఛానల్ కూడా చూపించట్లేదు. ఏ ఛానల్ అన్నా చూపిస్తుందో? మన ఆంధ్ర ఛానల్ అంటున్నారు కదా, మరి ఏ ఛానల్ అన్నా చూపిస్తుందో? మరి ఇతరుల సహాయం తీసుకోకపోతే ఆయన వాయిస్ ఎవరికి వినిపించాలి? ఏ కాడికి బాబు టీవీ పెడితే బాబు గారు ప్రోగ్రామ్ తప్ప ఏ ప్రోగ్రామ్ ఏ ఛానల్లో సహాయం తీసుకోవాలి? ప్రజలు మొత్తం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా మీ అవమానాన్ని మీరు కాపాడుకోవాలంటే మనకి ఈసారి ఈయన తలమజేతం మారాల్సిందే చంద్రబాబు నాయుడు. రైట్, ఓకే, ధన్యవాదాలు. లెనిన్ గారు చిలకలూరుపేట. చెప్పండి, చంద్రబాబు గారు కేసీఆర్ని పొగిడినప్పుడు మనందరం పొగడాలా, కేసీఆర్ని తిట్టినప్పుడు మనందరికీ రక్తం మరగాల? అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు కూడా అటాగే బండపూలు తిట్టారు, ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో మద్దతు ఇస్తున్నారు, ఇక్కడ లేదంటున్నారు. రాహుల్ని అక్కడ కలిసి కూర్చుంటున్నారు. లేదా బీజేపీతో మోడీ నరహంత కూడా అన్నాడు, మళ్ళీ ఇప్పుడు కలిశారు, మళ్ళీ ఇప్పుడు రక్తం మరుగుతోంది అంటున్నారు. ఏది నమ్ముతారు మీరు? సార్, ఆంధ్ర వాళ్ళకి రక్తం మరిగితే 2014లో కాంగ్రెస్ కి డిపాజిట్ లేకుండా అయిపోయాయి. ఓకే. 2019లో టీడీపీకి అదే పరిస్థితి వస్తుంది. ఆ ఇష్యూ అది కాదు. ఇక్కడ చంద్రబాబు గారు లాంటి గౌరవనీయమైన వ్యక్తి, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలా ప్రజల మధ్య చిచ్చు పెట్టాలనుకోవటం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన ఒక మాట అన్నాడు, పవన్ కళ్యాణ్ తెలిసి తెలియకుండా ఆరోపణలు చేస్తున్నాడు. పోనీ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు తెలిసి తెలియక ఏదో మా ఆంధ్ర వాళ్ళది ఇది అని అన్నాడు అనుకుందాం. ఈయనకేమైంది? 70 ఏళ్ల వయసు, 40 ఏళ్ల అనుభవం కదా. చంద్రబాబు ఒక క్యారెక్టర్ అనేది ఎప్పుడు చిచ్చు పెట్టే క్యారెక్టర్ సార్ అది. ఓకే, ఇప్పుడు నాకు తెలిసినంత మటుకు రక్తం మరుగుతుందంటే ఈజ్ మెంటల్లీ నాట్ ఆల్ రైట్. అంటే ఆయన ఫిజికల్లీ బాగలేడు అనమాట. రక్తం మరగదండి ఎప్పుడు. అంటే మొదటిసారి కాదుగా, రక్తం 3-4 సార్లు మరిగింది కాబట్టి అతను ఎందుకంటే అతను ట్రీట్మెంట్ చేసుకోవాలి. నాకుందండి, మీరు ఆంధ్ర ప్రాంతం, శ్రీనివాస్ గారు, లక్ష్మీకాంత్, సీతామాది గారు, ఇక్కడ వీళ్ళందరూ కూడా ఆంధ్ర ప్రాంతమే. నా రక్తం మరగటలేదే. నేను 25 సార్లు రక్తం ఇచ్చాను. చంద్రబాబు నాయుడు దీంట్లో కూడా నేను ఇచ్చాను, రక్తాలు ఇచ్చాను. కానీ నేను ఎప్పుడు నా రక్తం మరగలేదండి. హ్యాపీగా ఇచ్చాను, అందరు బాగుండాలని ఇచ్చాను, నా రక్తం యూస్ఫుల్ ఉండాలని ఇచ్చాను. రక్తం ఎప్పుడు కూడా మరగదండి. మరిగిన వాళ్ళకు మెంటల్లీ మరుగుద్దేమంటారు. అదే మెంటల్లీ అదేనండి, అది డాక్టర్ చూపించుకోవాలి. అంటే మతి స్థిమితం లేని వాళ్ళకే అది మరుగుతుంది అని అనుకుంటాను నేను. రక్తం ఎప్పుడు మరగదండి. రక్తం అందరూ ఒకటే. ఏంటంటే గ్రూప్స్ ఉంటాయి శ్రీనివాస్ గారు. రక్తం అనేది గ్రూప్స్ ఉంటాయండి, మరగదు. రక్తం అనేది రక్తం మరగదా. ఈ రక్తము చంద్రబాబు గారి రక్తం
కలుగుతుందంటే అతనిలో ఏదో లోపం ఉందని అర్థం. దానికి అతను డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగుంటుంది, ఎందుకంటే అతను కూడా బాగుండాలని చెప్పి నేను కోరుతాను. మా రక్తం కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు ఇస్తాను, మేము రెడీగా ఉన్నాం. మా రక్తం కావాలన్నా ఇస్తాము, ఇప్పటికి కూడా ఇస్తాము. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీకు కావాలన్నా నేను ఇప్పుడు వచ్చి ఇస్తాను, విజయవాడకు వచ్చి ఇస్తాను. నేను అనేది ఏంటంటే ట్రై టు అండర్స్టాండ్. ఏదైనా మాట్లాడినప్పుడు ప్రాపర్గా మాట్లాడాలి. ఒక ముఖ్యమంత్రి హోదాలో 40 సంవత్సరాలు నీకు ఉన్నటువంటి అనుభవంలో నీ ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే నిజంగా మాకు కూడా బాధేస్తూ ఉంది. ఈరోజు ఎవరికండి ఇక్కడ హైదరాబాద్లో కానివ్వండి, ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఎవరికైనా నష్టం జరిగిందా? రామోజీరావు గారు కానివ్వండి, రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడే లక్ష్మీపార్వతి గారు చెప్పారు 250 కోట్ల రూపాయలు కట్టుకున్నటువంటి వారి ఇంటికేమన్నా చేస్తున్నామా? మీరు చెప్పినట్టు హెరిటేజ్ నడిపించుకుంటే 4 లక్షల లీటర్లు పాలు అమ్ముకుంటే మేమేమన్నా అడ్డుపడ్డామా? ఇలాంటివన్నీ కూడా మాట్లాడుతూ ఉంటే నిజంగా చెప్తా ఉన్నాను, మాకు రక్తం కాదని బాధేస్తుంది. అరే మా ప్రజలు, మా తెలుగు వాళ్ళని ఈ విధంగా రెచ్చగొట్టేసి ఈ విధంగా చేస్తూ ఉన్నాడే, రేపు పొద్దున ఇలాంటివన్నీ చిచ్చు పెట్టే దాంట్లో ఇతను నంబర్ 1 అండి. ఇతన్ని ద్రోహం చేయడంలో కానివ్వండి, మోసం చేయడంలో కానివ్వండి, చిచ్చు పెట్టడంలో కానివ్వండి, ఒకరికొకరు తాకట్లాలు పెట్టారు. మీకు ఎందుకండి మొత్తం ఫ్యామిలీనే పెట్టినటువంటి వ్యక్తి ఇలా ఈ వేరేజాల పెట్టడా? ఒక కుటుంబంలోనే పెట్టాడు. లక్ష్మీపార్వతి వారికి బాగా ఎక్స్పీరియన్స్, ఆమెను అడిగితే చెప్తారు ఏ కుటుంబంలో పెట్టారో, బుక్కులు కూడా రాశారు. సో ఈ విధంగా కాకుండా ఈరోజు కేసీఆర్ గారు విడిపోయిందండి, విడిపోయే వరకు అందరు చెప్పినారు. ఆ తర్వాత ఈరోజు కేసీఆర్ గారు ఏం చెప్తున్నారు? నేను కడుపులో పెట్టుకుని అందరినీ చూసుకుంటున్నానని. అదే విధంగా చూసుకుంటున్నారే. అదే ఎలక్షన్ ముందు 2014 ముందు మీరు ఏం చెప్పారు? తెలంగాణ విడిపోతే ఈ విధంగా అంధకారం అయిపోతుంది, అందరిని ఇచ్చేసేస్తారు, అందరినీ వాళ్ళ ఇండస్ట్రీస్ అన్ని గుంజుకుంటారు, లేకపోతే ఇండ్లతో పారదీస్తారండి. ఎవరండి సుఖంగా ఉన్నారండి? మొన్న మీరు వచ్చి చెప్పారు ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్లో ప్రతి వాడా వీధి మీరు తిరిగి చెప్పారే, నేనే అభివృద్ధి చేశాను, 400 సంవత్సరాలు ఇతను ఉన్నట్టు 400 సంవత్సరాలు హైదరాబాద్ అంతా నేనే చేశాను. నువ్వు కాదయ్యా, మా సోదరులందరూ కూడా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా ఇక్కడ ఉండి ఇండస్ట్రీస్ ఉండి అందరం కలిసి డెవలప్ చేశాము. డెవలప్ అయింది, రోజు డెవలప్ అవుతుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు మన ఏం లేదో ఈ రోజు ఏముందో అందరికీ తెలుసు. ఇప్పుడు ఇలాంటివి కాకుండా ఒక ముఖ్యమంత్రిగా ఈ రోజు విడిపోయినాము, ఈ నా ఆంధ్ర ప్రజలకు నేను ఏం చేయాలి అని ఆలోచన చేయాలి తప్ప, నీవు మోసపోయినావు, ఇప్పుడు ప్రజలను మోసం చేశావు. బీజేపీతో 4 సంవత్సరాలు ఉన్నావు, ఏం చేశావు ప్రజలకు తెలుసు. ఈరోజు వైఎస్ఆర్సీపీ గారు నేను సపోర్ట్ చేస్తా అంటే జగన్ గారు కలిసినారండి టీఆర్ఎస్ను, తప్పేముంది? మేము కూడా చేస్తున్నాం, ప్రత్యేక హోదా కావాలి, అదే ఫెడరల్ ఫ్రంట్ తరపున మేము తీసుకొస్తాం, మేము ఇప్పిస్తాం, మేము పోరాడతాం దాని గురించి. మా గురించి కూడా మేము పోరాడతాం. 2 రాష్ట్రాలు పోరాడతాయండి. ఈ దేశాభివృద్ధి కలిసే చేయాలి తప్ప ఇంకెవరితో కలవకూడదండి. చంద్రబాబు నాయుడు ఎవరండి? అతను అతను ఒక ముఖ్యమంత్రిగానే ఈ రోజు ఫెయిల్యూర్ అయ్యేసి ఆంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారంటే మేము రెస్పెక్ట్ చేయమండి. మేము ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు ఒక అపోజిషన్ లీడర్గా, ఒక యువకుడుగా సంవత్సరం జైల్లో ఉండి కూడా ఈ రోజు ఎదుర్కొంటున్నాడంటే నిజంగా చెప్పాలంటే ధైర్యవంతుడు అతను జగన్ గారు. జగన్ గారు ఇట రాజకీయంలో ముఖ్యమంత్రి అయితే తప్పకుండా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. తన ఆలోచనలు రక్తం మరగాలంటే చంద్రబాబు గారు ఇక్కడ 250 కోట్లతో 100 కోట్లు 50 కోట్లు ఇది ఇంపార్టెంట్ మా రక్తం ఎప్పుడు మరగదు. తెలంగాణ వారు ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఉంటారు. మేమందరం తెలుగు ప్రజలము. నేను చెప్పాను నా పాయింట్ ఏంటంటే, వీరు లక్ష్మీపార్వతి గారు కానీ మీరు కానీ ప్రస్తావించారు, నిజంగానే ఆంధ్ర ప్రజల రక్తం మరగ విధంగా పరిస్థితి ఉంటే చంద్రబాబు గారు ఇక్కడ ఎందుకు ఇల్లు కట్టాడు? అదే చెప్తున్నాను, ఆంధ్ర ప్రజల రక్తము మరగదు. ఎందుకంటే ఆంధ్ర ప్రజలకు తెలుసు ఇతను మతి స్థిమతం లేకుండా ఇతను రక్తం మరిగింది కాబట్టి ఇతనికి హాస్పిటల్ పంపిస్తారు తప్ప వాళ్ళ హాస్పిటల్ పోరు. ఎందుకంటే వారు ఏదో తెలివిలేని వాళ్ళు కాదు, వాళ్ళకు బాగా తెలివి ఉంది, వాళ్ళు సమర్థులు, వాళ్ళు చేసే విధంగా ఇప్పుడు బుద్ధి చెప్తారు ఎలక్షన్ తెలుస్తుంది. భాస్కర్ గారు విజయవాడ, చెప్పండి, చంద్రబాబు గారు ఇక్కడ పెద్ద ఎత్తున ఇల్లు కట్టుకుని అక్కడ రక్తం మరుగుతుందని చెబుతున్నాడు, ఏంది మీరు నమ్ముతారా? రక్తం మరుగుతుంది అంటే భాస్కర్ గారు మాట్లాడండి. హలో మాట్లాడండి. రైట్, కేటీఆర్ గారు ఒక్క మాట, మీకు 9th 10th షెడ్యూల్లో పొందుపరిచినటువంటి విభజన అంశంలో భాగంగా 2 రాష్ట్రాలకి కేటాయింపులు
52-45% ప్రకారంగా ఇవ్వాల్సినటువంటిది 10 సంవత్సరాలు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఇచ్చినటువంటి అప్పుడు నువ్వు ఓటుకు నోటు కేసులో దొరికిపోయి ఆ రోజు ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటిలో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వాళ్ళ ఎమ్మెల్యేలందరినీ కొని వాళ్ళ గవర్నమెంట్ పడగొట్టాలని చూసి చివరికి నువ్వే దొరికిపోయి దొంగలాగా పారిపోయి నువ్వు కరకట్టకు పారిపోయి వచ్చి ఈ రోజు మనకు వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు, అంత ద్రోహం చేస్తున్నారు. తమ్ముడు చెప్పిన దానికి కూడా ఇప్పుడు ఇదే తెలంగాణలో తెలంగాణలో ఉండే కాంగ్రెస్ ఈ మధ్య వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ వచ్చింది పొరపాటు చంద్రబాబు కనుక ఇబ్బంది కలిగింటే మాట్లాడితే నేను అడిగిన ప్రశ్నకి సమాధానం పరీక్ష ఒకటైతే సమాధానం ఒకటి రాసినట్టు కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ ద్రోహం చేస్తున్నారు గురించి మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గురించి వారంటే పోలవరం విషయంలో కూడా ఒరిస్సా ముఖ్యమంత్రి చెప్పినప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారు పోలవరం కు నేను సపోర్ట్ చేస్తున్నా అని చెప్పేసి. ఇవన్నీ రాంగ్ స్టేట్మెంట్స్. ఐఎమ్ వెరీ సారీ. చంద్రబాబు నాయుడు లాగా మాకు వీడియోలు అవసరం లేదు. ఒక మాట ఇందాక పోతిరెడ్డిపాడు ఈ ప్రాజెక్టుల గురించి కేసీఆర్ గారు ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తారు. మరి ఇక్కడ ఉండే మీ కాంగ్రెస్ మాట్లాడమనండి ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేస్తున్నారని. మీరు కాదు మాట్లాడేది, మీ తెలంగాణ కాంగ్రెస్ మాట్లాడమనండి. మరి అదే చంద్రబాబు నాయుడుతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? మీరు ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేస్తున్నటువంటి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి అదే కేసీఆర్ మీరు విమర్శించారు. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా 1000 కోట్లు ఇచ్చారని చెప్పేసి కేసీఆర్ గారు ఇచ్చారని చెప్తా ఉన్నారు. నువ్వు చూసావా వచ్చి ఎవరైనా చెప్పానంటే ఇక్కడ 1000 కోట్లు ఎప్పుడు కూడా కేసీఆర్ గారు అలాంటి బుద్ధి లేని పని నీ మాదిరిగా చేయడు. పైసలు డబ్బులు పంచించి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ కానీ ఆంధ్ర కానీ డబ్బులు నువ్వే అలవాటు చేసావు. ఈ రోజు ఓటర్స్ కానీ చెప్పేసి నువ్వే పాడు చేసావు ఈ రాష్ట్రాన్ని. దగ్గర పని చేశారు కూడా బాగా తెలిసి మీకు 100% నాకు తెలుసు. ఇక్కడ ఓటు బ్యాంకింగ్ ఇక్కడ రెచ్చగొడుతున్నారండి. ఎలాగంటే టిఆర్ఎస్ పార్టీకి వీళ్ళకి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, వాళ్ళిద్దరికి క్లియర్ అండర్స్టాండింగ్ ఉందని చంద్రబాబు గారు స్వయంగా అసెంబ్లీలో ఏం చెప్పారు? నేను ఆయన దగ్గరికి వెళ్ళాను, నేను హరికృష్ణ దగ్గర శవం దగ్గర మాట్లాడాను, 2 రాష్ట్రాలు కలిస్తే 2 బ్రహ్మాండంగా డెవలప్ టిఆర్ఎస్ చంద్రబాబు నాయుడు గారిని రిజెక్ట్ చేసినట్టున్నారు. చేశారు. ఏంటంటే ఇది ఈ మధ్యన ఫెడరల్ ఫ్రంట్ పెడుతున్నారు కదా, ఆ ప్రాసెస్ లో భాగంగా జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గారు కాంగ్రెస్ కూడా రిజెక్ట్ చేశారు, బీజేపీ కూడా రిజెక్ట్ చేశారండి. మీరు బీజేపీని రిజెక్ట్ చేసినా ఏం చేసినా మీరు పెట్టే ఫెడరల్ ఫ్రంట్ అది ఫ్యామిలీ ఫ్రంట్లే గానీ అది పక్కన పెడదాం, దాని గురించి కాదు కానీ అది ఫ్యామిలీ నేను అనేది వీళ్ళు ఏం చేస్తున్నారంటేనండి మాట్లాడుకున్న జనరల్ గా మాట్లాడుకున్నా కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళి వీళ్ళిద్దరూ జనరల్ గా మాట్లాడుకున్నా దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఒక బురద జల్లే ప్రయత్నం. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ మోడీ గారిని తిట్టే అంత సీన్ అక్కడ ఆయనకి లేదులేండి. కానీ అంటే ఆ విషయంలో చంద్రబాబు మోడీ దగ్గర సరుకులేని సంగతి గత ఏడాది లేదండి. మీరు అసలు మోడీ గారి గురించి మాట్లాడారు. ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణలో ఉన్న రీజనల్ పార్టీస్ ఇంక్లూడింగ్ టిఆర్ఎస్ పార్టీ చిన్న విరామం తర్వాత ఏం చెప్పండి. లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక రాహుల్ గాంధీ గారు మళ్ళీ గతంలో ప్రకటించిన కనీస ఆదాయ పథకం మరింత ముందుకు తీసుకెళ్లి నెలకు 6,000 20% ఇస్తానంటున్నారు. దాని మీద వెళ్ళడానికి ముందుగా వెంకటేశ్వర గారు హైదరాబాద్ నుంచి. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. హలో మాట్లాడండి.
రైట్ ఒకటండి జస్ట్ బిఫోర్ గోయింగ్ టు నెక్స్ట్ దీని మీద కూడా చెప్పండి సంక్షిప్తంగా. ఓకే, ఇక్కడ భారతీయ జనతా పార్టీని క్రిటిసైజ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేయాలని అనుకుంటున్నారు. ఎందుకు డ్యామేజ్ చేస్తున్నారంటే ఆయనకున్న ఇన్సెక్యూరిటీ. 1 minute అండి, ఆయనకున్న అవినీతి. 1 minute, లెట్ మీ కంప్లీట్ అండి. ఆయన చేసిన అవినీతికి భయపడి ఎక్కడ బయటకు వస్తాయి, ఆయన పదే పదే ఇన్సెక్యూరిటీగా ఎక్కడ ఫీల్ అవుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన చేసిన ప్రభుత్వంలో జరిగినటువంటి వందలాది కోట్ల అవినీతి బయటకు వస్తుందని ఒక భయంతో మన ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఏమన్నాడండి, పోలవరం నుంచి అమరావతి వరకు అవినీతి అన్నాడు. ఒక ప్రైమ్ మినిస్టర్ ఆ మాట అన్నప్పుడు ఏం చేయాలి? ఆ దమ్ములేదు ఊరుకొని కథ చెప్తారు. నేనే అబద్ధం చెప్పమంటా. ప్రైమ్ మినిస్టర్ గా చెప్పినప్పుడు అది ఖచ్చితంగా యాక్షన్ ఉండాలి. మోడీకి తేడా ఉంది. చంద్రబాబు గారు కూడా చంద్రబాబు కొట్టేస్తున్నాడు, మోడీ కొట్టేశాడు. మోడీ గారి మీద కరప్షన్ మరక ఇంత ఉందా? చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ మునిగిపోయి ఉన్నారు అందరూ కూడా. మోడీ గారి మీద కరప్షన్ లేదు. నేను అడిగేది అది కాదండి. ప్రైమ్ మినిస్టర్ వచ్చి పోలవరం నుంచి అమరావతి దాకా అవినీతి జరుగుతుందంటే ఈయన చప్పట్లు కొడతా కూర్చున్నా 4 ఏళ్ల పాటు. మరి చప్పట్లు కొడతానికి ఉన్నాడా ప్రైమ్ మినిస్టర్? అడిగేసినప్పుడు ఏమైంది చట్టం? మోడీ గారు కదా రాజీ చేసింది, వెంకయ్యనాయుడు గారు కదా రాజీ చేసింది. అప్పుడు చట్టం ఏమైపోయింది? అప్పుడు మీరు కదా మద్దతు ఇచ్చింది. అప్పుడు తెలుగుదేశంలో ఉండి మీరు ఏమన్నారప్పుడు మా బాబు అండి, మా బాబు ఓటుకోండి తప్పేంటండి మీరు అన్నారు. మరి కథలు చెబుతారు. ఒక్క ఏడాది క్రితం ఎవరైనా క్లిప్పింగ్ తీయండి. ఇవాళ బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడారు, కాంగ్రెస్ వాళ్ళది మాట్లాడారు, కాంగ్రెస్ వాళ్ళు ఏది మాట్లాడారు. ఏం పెద్ద ఇబ్బంది. ఒకటే మాట చెబుతానండి, ఎవరు ఏ స్కీమ్ అయినా పెట్టండి, ఆకాశం హద్దుగా మీరు హామీలు ఇవ్వండి. ఒక్క ఏడాది మీ పార్టీ నిధులతో చేయండి, మిగతా 4 ఏళ్ళు ప్రభుత్వ నిధులు. మనం కాదు, పార్టీ అంటే వాళ్ళకి ఉంటాయి కదా, వాళ్ళని తక్కువ వాళ్ళు కాదు కదా. ప్రతివాడు ఏంటంటే ఒక హామీ ఇవ్వటం, అదేమో మన డబ్బులతోటి వాళ్ళు హామీలు వద్దు. దేశంలో 50 కోట్ల మంది నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకి అందుతుంది ఈ స్కీమ్ అని చెప్తా ఉన్నారు. అందులో 7,000 లోపు ఉంటే ఆదాయం మళ్ళీ 5,000 కూడా కల్పిస్తామని చెప్తా ఉన్నారు. కానీ అది సరే 12,000 7,000 ఆదాయం ఉంటే 5,000 కూడా కలిపి మరీ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. సరే ఏదేమైనా లెక్కలేసి చూస్తే మొత్తం బడ్జెట్ ఎంత దాటిపోతుందో భారతదేశంలో. అది ఎవరు నేనైతే నమ్మట్లేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాదు, ఇంకా దాని గురించి మాట్లాడేది ఏంటంటే మేము అధికారంలోకి వస్తున్నాం. ఇది 100%. ఎన్నికల్లో కబుర్లు చెప్పేదానికన్నా ఎన్నికలైన తర్వాత కేసీఆర్ గారు లాగా పథకాలు చేయడము. కేసీఆర్ దగ్గరికి వెళ్ళారా? ఇవన్నీ ఈ స్కీమ్ కూడా అంతే. మన్రేగా విషయంలో కావచ్చు, లేకపోతే ఇంకొక విషయంలో బీజేపీ ఈ రకంగా అపహాస్యం చేసింది కాంగ్రెస్ పార్టీని. చివరికి ఏం చేసింది, మేము పెట్టిన స్కీమ్స్ అన్ని అమలు చేసుకుంటా వచ్చారు. ఏ స్కీమ్ నన్నా తీస్తారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని సొంత ఆలోచనతో మోడీ గారు చేసిన ఒకే ఒక్క కార్యక్రమం నోట్ల రద్దు తప్ప ఆయన తెలివితేటలతో మిగతాయన్ని మా తెలివితేటలతో చేసిన తర్వాత ఇవాళ పేదలకి భారతీయ జనతా పార్టీని ఎవరు మాట్లాడరు. శాసనం రాయండి, రాజ్యాంగాన్ని మార్చండి. ఎందుకు మాట్లాడకూడదు? భారతీయ జనతా పార్టీని పరిపాలించట్లేదు. బీజేపీని గానీ ప్రైమ్ మినిస్టర్ గానీ విమర్శించాకు ప్రజాస్వామ్యం ఉంటుంది. మీరు సమాధానం చెప్పుకోవచ్చు. ఇప్పుడు చంద్రబాబు గారు దమ్ముంటే ఒక ఎంక్వైరీ ఏంటి రాఫెల్ మీద? కాదు, నా ప్రశ్న ఏమంటే ఇందిరాగాంధీ గారు పెట్టిన గరీబీ హఠావ్ తోటి గరీబీలంతా వెళ్ళిపోయినట్లేనా? మళ్ళీ కొత్తగా గరీబీలు వచ్చారా? మీరు అడగండి, గరీబీ హఠావో 2 ఎందుకు పెట్టాల్సి వస్తుంది? ఒక్క నిమిషం సార్.
కృష్ణదేవరాయల కాలంలో వజ్ర వైడూర్యాలతో వీధుల్లో మాడ వీధుల్లో అద్భుతంగా పరిపాలన జరిగిందని విన్నాం మనం. అదే కృష్ణదేవరాయలు మారువేషంలో పేదలు ఎలా ఉన్నారని వెళ్ళారనేది కూడా అదే చదివాం. అంటే దేశం బాగానే ఉంటున్నా కూడా పేదలు అనేవాళ్ళు ఆ రోజు ఉన్నారు కృష్ణదేవరాయల కాలం. పేదరికం అనేది అది అట్లా కాన్స్టెంట్ గా నా దగ్గర ఉన్న డబ్బులు అలా ఉండే, నా దగ్గర ఇవాళ ₹1,00,00,000 అంటే రేపు ఆ కోటి ఉంటుందని నమ్మకం లేదు. నేను చేసే వ్యాపారంలో నా వ్యాపారంలోనే ఏదో నష్టపోయే అవకాశం ఉంటుంది, నేను సంపాదించే అవకాశం ఉంటుంది. సో ఎకానమీ అనేది మారుతా ఉంటది, తద్వారా పేదరికం అనేది పెరగొచ్చు తరగొచ్చు. దానికి తదనుగుణంగా ఆ ప్రభుత్వాలు లేకపోతే పార్టీలు ఆలోచించి చర్యలు తీసుకోవాలి. అది కాంగ్రెస్ పార్టీ చేసింది. అవును, కరెంటు విద్యుత్ స్తంభాలు ఇవాళ మోడీ గారు అబ్రకాదబ్రానంగా లేచి నిలబడ్డాయి. 70 ఏళ్ళగా లేవు, ఇవాళ లేచి నిలబడ్డాయి. ఉపయోగపడే పాయింట్ సెక్ రిపోర్ట్ ప్రకారంగా ఆ రిపోర్టు ప్రకారంగా దేశంలో 50% పేదలు ఉన్నారనేది ఆ రిపోర్ట్ చెప్పింది. వాళ్ళు 5,000 లోపు ఆదాయం కలిగి ఉన్నారని చెప్పి ఆ రిపోర్ట్ స్పష్టంగా చెప్పింది. అందువల్ల ఈరోజు 1 కోటి మందికి మీరు ఏదో అనౌన్స్ చేసినందువల్ల ఎందుకంటే దేశంలో ఉన్న శ్రీనివాస్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.